ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం మొదలయ్యింది. కార్తీక మాసంలో విష్ణువుకి శివునికి ఇద్దరికీ కలిపి చేసే పూజలు కార్తీక మాసంలో మాత్రం జరుగుతాయి. కార్తీక మాస విశిష్టత స్నానం, దానం, జపాలు, పూజలు, ఉపవాసాలు, దీపం వెలిగించడం, వనభోజనం వంటివి చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయని అందరి నమ్మకం. శివుడు విష్ణువు ఇద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసం స్నానమునకు పవిత్రమైన శుభప్రదమైనది. కార్తీక మాసానికి సమానమైన మాసము లేదని చెప్తారు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదని, గంగా నది వంటి నదితో సమానమైనది నది లేదని చెప్తారు. ప్రజలు భక్తితో ధార్మికమైన మనస్సు కలిగి ఏకభుక్తులై లేక నిరాహార దీక్షతో కానీ, పండ్లు పలహారాలు తీసుకొని కానీ ఈ వ్రతం చేస్తారు. స్వయంగా దీపారాధనలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించటం వల్ల దీపాలు కొండెక్కితే వాటిని దీపం మళ్ళీ వెలిగించి వారికి ఎక్కువ ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయపక్షములందు అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్షలు కార్తీక మాసంలోనే చేస్తారు. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించటం వల్ల ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదాల కంటే సమానమైన శాస్త్రము, గంగానది కంటే పుణ్యప్రదమైన తీర్థము లేదని పురాణాల్లో చెప్తారు. కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది, మహిమనీయమైనది, శివకేశవునికి ప్రీతికరమైనది మాసము. ఈ మాసములో దేశ నలుమూలలా ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషముగా జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నమవుతాడని అభీష్టము. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు ఉంది. అభిషేక ప్రియుడు. శివునికి అలంకారంతో, రాజోపచారములతో, నైవేద్యాలతో పనిలేదు. మనస్సులో భక్తినందు ఉంచి శివుని ధ్యానిస్తే, అభిషేకం చేస్తే శివుడు తృప్తి చెంది శివాభిషేకానికి అన్ని దోషాలు పోగొట్టి సకల సులభుడై శుభాలను కలుగజేస్తాడు. ఈ మాసములో శివార్చన చేసిన వారు గ్రహదోషాలు పోతాయి, ఇతి బాధలు ఉండవు. శివుని ఈ శ్రీవృక్ష రథములో బిల్వ దళములతో పూజ చేసి స్వర్గమున
1,00,000 సంవత్సరాలు జీవిస్తాడని చెబుతారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగమున పార్వతిని, కుడి భాగమున పరమేశ్వర రూపాన్ని అర్ధనారీశ్వర రూపంగా దర్శనమిస్తారు. ప్రదోషకాలంలో చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనము కంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకాల కార్యక్రమాలు ఆచరించటం వల్ల ఈ మాసంలో విశేష ఫలము లభిస్తుంది. అష్టోత్తరం లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమమైన అర్చనలు. ఈ మాసంలో ఆ అర్చనలు చేసి వ్రతాలు, దీక్షలు ఆచరిస్తారు. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదము. నారాయణ వ్రతము, విష్ణు సహస్ర పారాయణ, రుద్రాభిషేకము శ్రేష్టము. శివానుగ్రహము, విష్ణు అనుగ్రహము ఈ మాసములో ఉత్తిష్టమైనవి. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితం ఇస్తుంది. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుంచి సూర్యోదయం అనికి పూర్వమే నదీ స్నానము అత్యంత ప్రధానమైనది. కార్తీక మాసంలో నదీ స్నానము విషయంలో ఆరోగ్యం అనుకూలం లేని వారు నదీ స్నానం అనుకొని ఇంట్లోనే స్నానం చేయవచ్చు. నది కొండలలో, చెట్లలో, కోనలలో, పుట్లలో, తటాకాలలో ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికలు రసం నదీ జలాలకి కలుగుతుంది. ఈ మాసంలో గృహిణులు, యువతలు మేకువనే స్నానం చేసి, తులసి కోట యందు దీపారాధన చేసి, గౌరీదేవిని పూజ చేసి ఈశ్వర అనుగ్రహాన్ని, సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. ఈ మాసాంతరం వివిధ పూజలను చేయలేని వారు పుణ్యతిథులందు అయినా స్నానము ఆచరించి కార్తీక మాసంలో దీపం పెట్టుకొని ప్రారంభం చేసుకుంటే పుణ్యం అనేది వస్తుంది. సోమవారాలైనా చేసుకోవచ్చు. కార్తీక మాసం మొదటి నుండి ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో, గృహమందు, పూజా మందిరాలలో, తులసి సన్నిధిలోను, ఆలయములలోను దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలగజేయమని ఈ మాసం దీపారాధనకి ప్రాశస్తం. దీపారాధన ఆవు నెయ్యి ఉత్తమం. ఆవు నెయ్యి లేనివారు ఏ నూనెతోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం దీపారాధన చేసైనా సరే భగవంతుని సాన్నిధ్యాన్ని పొందుతారని నా నుడి. అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, అభివృద్ధిలోకి కలుగుతుందని ఈ నెల మొత్తం దీపారాధన చేసి ఆ శివకేశవుల్ని ప్రార్థిస్తారు. శుభం భూయాత్.